స్వామిశరణం స్వామిశరణం త్రిబుల్ కేరళ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామిశరణం. మనం ఇప్పటివరకు కూడా 1,30,000 రెమెడీస్ కేరళ పద్ధతిలో ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకోవేది ఏంటంటే, ఇంట్లో మనకు నకారాత్మక శక్తులు ఉన్న, శత్రువులు ఇబ్బంది పెడుతున్నా, శత్రుపరంగా చాలా పెద్దగా ఉన్న, అన్ని పనులకు ఆటంకాలు ఏ పనులు కాకుండా డబ్బు పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నా, ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆరోగ్యపరంగా బాగా లేకున్నా కూడా ఇంట్లో గొడవలు అవుతున్నా, బయట కూడా గొడవలు అవుతున్నా, ఇది ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేసేసేయండి. అన్ని విధాలు శుభదాయకంగా ఉంటుంది. అన్నీ మన రెమెడీస్ అన్నీ కూడా అతి తొందరగా, అతి క్లియర్గా, అంటే ఏదైతే కూడా డబ్బు ఖర్చు లేకుండా క్లియర్గా అయిపోవాలని, అంటే చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనకు సక్సెస్ కావాలని భగవంతుడు మనకు 1,30,000 రెమెడీస్ ఇచ్చారు. కలియుగం నుంచి ఎన్నో రకాల బాధల నుంచి మనం విముక్తి పొందాలని, మంచి స్వార్థం లేకుండా ప్రశాంతంగా భక్తి ప్రధానంతో భగవంతుని ఆరాధిస్తూ చేసుకోవాలి. ఏదైనా కూడా తల్లిదండ్రులు ఏ రెమెడీ చేసినా ముందుగా తల్లిదండ్రుల మనసుని ధ్యానించి, దాని తర్వాత మన ఇష్టదేవత కులదేవతను ధ్యానించిన తర్వాత అప్పుడు మనము ఈ రెమెడీ స్టార్ట్ చేస్తే సక్సెస్గా ఉంటుంది. ఓకేనా? ముందుగా మన స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. స్వామి వేషణ పసురు ముత్తారు అర్చనులు ఆర్యంగమైన కుదిలో ఏర్మల్లి ధర్మశాస్త్రవేశ హరిగిరీషణ హరిరసుతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమః. ఈ రెమెడీ వచ్చేసి మనము రాత్రి సమయంలో వేయాలి. రాత్రి 9 o'clock అట్లా, 9 గంటలకు అనుకోండి, 9 o'clock, ఈ 9 o'clock వేసుకోవాలి. ఎవరైనా బాగా టెన్షన్స్ ఉన్నా, ఎవరికన్నా బయటికి వెళ్ళి పనులు అవుతున్నా, బాగా గొడవలు అవుతున్నా ఉంటే వారికి మాత్రం వేయండి. ఇంకోటి ప్రత్యేకంగా ఏంటిదంటే, రాహుదశ ఇంకా రాహుదశ వచ్చిన, రాహు అంతర్దశలో ఉన్నా కూడా వారికి ధూపం అండి. రాహు అంతర్దశ ఉంటే మన పక్క వాళ్ళు మాకు శత్రువులు మారుతారు, మన ద్రోహం చేసే వాళ్ళు ఎంబడి మనకు తిరుగుతుంటారు. అనుకోకుండా వాళ్ళు మనకు పరిచయం అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నం, ఎన్ని రోజులు మనకు బాగున్నా ఆ రాహు ద్వారా మనకి పరిచయమే, ఆ పరిచయం వల్ల మనకు డిస్టర్బ్స్ వచ్చే ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయన్నమాట. వారి ద్వారా ఏదో విధంగా లోపల ఏదో క్రియేట్ చేసి మనల్ని బ్లేమ్ చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, ట్రాప్ చేయడం కానీ జరుగుతుంటాయి. అలాంటి టైంలో, ఇలాంటి టైంలో అలాంటి వారు ఉన్నా కూడా వారు ఇలాంటి రెమెడీ చేసుకోవాలి. గొడవలు ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసే ట్రాప్ చేయడం కానీ జరుగుతుంటాయి. ఆ సమయంలో జరగకుండా జరుగుతున్నాయి, గొడవలు అవుతున్నా కూడా ఇలాంటి రెమెడీ చేయండి. శత్రువులు ఎవరు ఉన్నా కూడా సైలెంట్ అయిపోతారు. శత్రువుల పరంగా ఇది అవుతుంది. శత్రువుల పరంగా 100 ఉన్నాయి, ఎన్ని ఉండని ఏమని నేర్చుకోవాలని భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు. 100 మంది కౌరవులు ఉన్న 5 మంది పాండవులు అవసరమైతే 12 సంవత్సరాలు బాధపడి కూడా పరిస్థితి బాగలేకపోతే అర్జునుడు అంత పెద్ద వీరుడైనా కూడా నమ్ముకున్న వేషం వేసేసి ఉన్నాడు. అంటే నకుసపుని వేషంతో ఉన్నాడు అనమాట. అంటే మన టైం బాగాలేకపోతే ఒక విధంగా ఉండాలి. దాని తర్వాత మనము బయటికి వెళ్ళి మనుషులందరినీ 100 మందిని చంపేంత శక్తి వచ్చేసింది. భగవంతుడు మన ఎప్పుడు ఉంటాడో ఆ టైంలో, ఆ సమయంలో అన్నీ కూడా జరుగుతాయి. అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఏ విషయం సమయం అనుకూలంగా సైలెంట్ ఉండడం బెటర్. సమయం అనుకున్నప్పుడు మనం కొట్టవచ్చు, ఎక్కడైనా విజయం సాధించుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. మనము ఆ విధంగా మనం చూద్దాం. ఓకేనా? మనం ఏదైతే రెమెడీ చేస్తున్నానో ఆ రెమెడీ రాత్రి 9 గంటలకు చేసుకోవాలి. ఓకేనా? వీలైతే మనకు కొబ్బరి చిప్పలో ఉన్న పైన ఉంటుంది కదా చెక్కలాగా, కొబ్బరి మొత్తం తీసేసి పైన చెక్క వస్తుంది కదా, ఆ చెక్కని వేడి చేసేసినాక దాన్ని నిప్పుగా మారుతుంది. నిప్పుగాక ఇలాంటి కొన్ని తీసేసుకోండి. వీటిని ఏమంటారంటే నాగకేసరములు అంటారు. ఏదైనా షాపులలో దొరికిపోతాయి నాగకేసరములు. ఇవి తీసుకోవాలి. తీసేసుకొని ఆ కొబ్బరి చిప్పతోటి, ఏదైతే కొబ్బరి తీసేసినాక పైన ఉంది కదా, దాంతో మనము ఆ నిప్పు తయారు చేసుకున్న దాంట్లో ఇవి కొన్ని వేస్తే అవి ఒక రకం ధూపం వస్తుంది. ఆ ధూపం ఆ మనిషి ఇబ్బంది పడుతున్న మనిషికి వేయడం, వేస్తే నకారాత్మక శక్తులు ఏమన్నా, ఎవరైనా మంత్రప్రయోగాలు ఏమైనా చేసినప్పుడు వెళ్ళిపోతుంది. తర్వాత ఇదే అట్లా వేసిన తర్వాత కొంచెం మొత్తం ఇంట్లో అన్ని మూలలు పట్టడం వల్ల కూడా ఇది ప్రశాంతంగా మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ అని వెళ్ళిపోయి ప్రశాంతమైన వాతావరణం చేరుకుంటుంది. ఇది విషయము మీరు చేయండి. అంటే రాహు గ్రహాలు బాగాలేకుండా, రాహు భగవంతుడికి సంబంధించిన దశాంతర దశలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా రాహుదేవుడు కంట్రోల్ అయిపోయి మనకు మళ్ళీ పాజిటివ్ నెగిటివ్లోకి వెళ్ళి పాజిటివ్కి వచ్చేస్తారు. మనకన్నీ మంచి జరుగుతుంటాయి. ఇది చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా కూడా చేస్తూనే ఉండాలి. భగవంతుడు కలియుగంలో ఎన్నో రకాల మోసాలు, దానం అన్నీ ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఎన్నో అష్ట కష్టాలు అంటారు అవన్నీ ఉంటాయి. అవన్నీకి సంబంధించి అష్ట కష్టాలకు సంబంధించింది ఎన్ని ఇచ్చిన మనకు భగవంతుడు ఒకటి రెండు ఇవ్వలేదు, 8 ఇవ్వలేదు. 1,30,00,000 సంబంధించిన అన్ని రెమెడీస్ ఇచ్చారు. అష్ట కష్టాలకి, అష్టలక్ష్ములకి. అష్టలక్ష్ములు అంటే అష్ట కష్టాలు పోతే అష్టలక్ష్ములు వచ్చేస్తాయి. అష్టలక్ష్మి అష్ట కష్టాలు పోతే అష్ట కష్టాలు పోగొట్టుకోవడానికి కొన్ని రెమెడీస్ ఇచ్చాడు, అష్టలక్ష్మి రావడానికి కొన్ని రెమెడీస్ ఇచ్చాడు భగవంతుడు. మనం ఇవన్నీ చేస్తూ మన జీవితం ఉండేది ఎప్పుడు ఉంటే ముడిపోతాం మనకి తెలియదు. ఉన్న రోజు సక్సెస్ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, సక్సెస్గా ఉండాలి, డబ్బు సంపాదిస్తూనే ఉండాలి, సక్సెస్గా వెళ్ళిపోతున్నాం. అన్నికి సంబంధించిన వర్కులు చేస్తుండాలి, మంచి వర్క్ చేస్తుండాలి, అన్నీ కూడా మంచి చేస్తుండాలి. మన ఏదైనా వర్క్ని భగవంతుని ఆరాధించి ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుని ఎట్లా వేడుకోవాలి, ఏదైనా కూడా మన చిన్నపిల్లలు వేడుకుంటూ ఆ విధంగా వేడుకొని తీసుకోవాలి. ఆ విధంగా మనం సక్సెస్ అయిపోవాలి, అన్ని విధాలు బాగుంటుంది. మీ అందరూ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శివనాథ స్వామి చేసిన వైపు